దాదాపు 20 రోజుల పాటు ఇక క్రికెట్ అభిమానులకు పండగే. నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుండగా ఈ భారీ ఈవెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 1996 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆ దేశంలో జరగబోతున్న అతిపెద్ద క్రీడా టోర్నీ ఇదే కావడం విశేషం. మార్చి 9న ఫైనల్ జరుగుతుంది. నువ్వా నేనా అనే రీతిలో మ్యాచ్లు సాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడబోతున్నాయి. దీంట్లో భాగంగా టీమిండియా తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడబోతోంది. భద్రతా కారణాల రీత్యా పాక్లో పర్యటించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో టోర్నీని హైబ్రిడ్ పద్ధతిన పాక్, దుబాయ్లో నిర్వహిస్తున్నారు. ఇక కరాచీలో జరిగే ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య పాక్ జట్టు న్యూజిలాండ్తో ఆడనుంది. 2017లో చివరిసారి జరిగిన సిటీలో పాక్ జట్టే భారత్ను ఓడించి టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 8 ఏళ్ల తర్వాత తిరిగి టోర్నీని నిర్వహిస్తుండడం గమనార్హం. శ్రీలంక మొదటిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. అలాగే పాక్లోని అస్థిర పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందాలనే భావనతో ఆ దేశ బోర్డు ఉంది. ప్రస్తుతం భారత్ మినహా అన్ని జట్లు కూడా పాక్లో పర్యటించి సిరీస్లు ఆడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్లో అడుగుపెట్టినప్పటి నుంచి భారత ఆటగాళ్లకు విశేష ఆదరణ లభిస్తుంది. నెట్ ప్రాక్టీస్ సమయంలోనూ వారిని వదలడం లేదు. ప్లేయర్లను దగ్గరగా తిలకించేందుకు పక్క దేశాల నుంచి మరీ వస్తున్నారు. ఐసీసీ క్రికెట్ అకాడమీకి సోమవారం 200 మందికి పైగా ఫ్యాన్స్ రావడం విశేషం. వీరంతా తమ మొబైల్స్ లో క్రికెటర్ల ఫోటోలను, వీడియోలను చిత్రీకరిస్తూ బిజీగా కనిపించారు. క్రికెటర్లను ఇంత దగ్గర నుంచి చూడడం సంతోషాన్నిచ్చిందని ఒమన్కు చెందిన మహిళాభిమాని తెలిపింది. అలాగే తాను శ్రేయాస్, విరాట్ల ఆటోగ్రాఫ్లను కూడా తీసుకున్నానని చెబుతూ సంబరపడింది. ఈ టోర్నీలో పాల్గొనేది చిన్నా చితకా జట్లేమీ కాదు. చివరి ప్రపంచ కప్ లో తొలి 8 స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఇప్పుడు తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సమరభేరి మోగించబోతున్నాయి. T20 క్రికెట్ హోర్లో టెస్టులతో పాటు వన్డేలకు కూడా ఆదరణ తగ్గుతున్న వేళ తిరిగి 50 ఓవర్ల మజాను అందించేందుకు 8 ఏళ్ల బ్రేక్ తర్వాత ఈ మెగా టోర్నీ సిద్ధమైంది. వాస్తవానికి వరల్డ్ కప్ విజేత కావడం కన్నా ఈ ట్రోఫీని గెలుచుకోవడమే కష్టమని భావిస్తుంటారు. మరి కఠిన సవాల్ను అధిగమించి భారత్ 3వ టైటిల్ సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.